నేను ఏ రోజు కూడా దేవుని సేవ చేస్తాను, దేవుని సేవలో ఉంటాను, దేవుడు నన్ను ఎన్నుకుంటాడని నేను ఏ రోజు కూడా అనుకున్నాను. కానీ దేవుని ఉచితమైనటువంటి కృపను బట్టి ఆల్రెడీ దాదాపు 2012వ సంవత్సరం నుండి దేవుడు పిలుస్తానే ఉన్నాడు. కానీ నాకు సేవ రాదు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు, మా అక్క, చెల్లి, సిస్టర్స్, మళ్ళీ మేమందరం కూడా ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు. నేను రానని దేవుడు పిలుస్తున్న కొద్దిగా దేవుని యొక్క మాటకు పక్కన పెట్టేసేసి నా పని ముందుకి తీసుకెళ్తున్న సమయంలో 2012 పిలిచాడు, 2013 పిలిచాడు, 2014 పిలిచాడు, 2015 పిలిచాడు, 2016 పిలిచాడు. 2018వ సంవత్సరంలో మా ఇంటి దగ్గర మా అక్క చెల్లి ఫంక్షన్ కూడా చేయడానికి దేవుడు చూపించారు. అది ఆల్రెడీ అవ్వకముందే దేవుడు 2017 డిసెంబర్ నెలలో దేవుడు ఒక మాట చెప్పారు. నేను ఉదయం ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు నా పని చేయాలి అని అన్నారు. సరే, నేనేమన్నానంటే, నాకు రాదు, నేను నీ పని చేయడానికి నేను ఏగుడిని కాదు, నా వల్ల కాదు ప్రభా అని చెప్పాను. ఇప్పుడు దేవుడు ఒకే ఒక మాట అన్నారు, నేను తోడుగా ఉండి నడిపిస్తాను, నువ్వు నా అనేకమైనటువంటి నశించిపోతున్న బిడ్డలను నేను రక్షించాలి అని అన్నప్పుడు నేను ఒక మాట చెప్పాను తండ్రితో, దేవుడితో, దేవా నాకు సరిగా మాట్లాడటమే రాదు, నేను వాక్యం చెప్పడం ఏంటి, నేను ప్రజలు రక్షించడం ఏంటి అన్నప్పుడు అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాను అన్నప్పుడు, సరే నేను దేవుడు ఇలాగ మాట్లాడుకున్న సమయంలో ఇక దేవుడు విడిచిపెట్టి లేడనుకొని అప్పటికే దాదాపు అన్ని దారులు దేవుడు మూసేశాడు. సేవకు రావట్లేదని, ఇక సేవకు రాకపోతే చంపేస్తాడేమో అనుకొని ఆ రోజున దేవుడితో ఒక మాట చెప్పా, దేవా నా వల్ల అయితే కాదు, కానీ నువ్వు పిలుస్తున్నావు కాబట్టి చివరి వరకు నాకు తోడుగా ఉంటానంటేనే నేను సేవకు వస్తాను ప్రభు అంటే, అప్పుడు దేవుడు అన్న మాట అంటే తెలుసా, యెషయా గ్రంథం 54:10 వాక్యం ద్వారా, పర్వతములు తొలగినా మెట్టలు తప్పలినా నా కృప నిన్ను విడిచిపోదన్నాడు. ఆయన ఒకే ఒక మాట అన్నాడు, నేను కూడా ఏదైనా తెలుసో తెలియక తప్పులు చేస్తే నువ్వు నన్ను విడిచిపోతావు, మళ్ళీ తర్వాత నేను ఒంటరివాడిని అవుతా, నాకు సేవ చేయడం రాదన్నప్పుడు దేవుడు అన్న మాట తెలుసా, నువ్వు తప్పు చేసినా నేను సరిదిద్దుకొని నేను ఈ సేవలో వాడుకుంటానని దేవుడు చెప్పాడు. ఆ రోజు పలికినటువంటి దేవుడు ఈ రోజు వరకు కూడా నాకు తోడుగా ఉండి నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ 2025వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వల్ల సేవ మానేద్దాం అనుకున్నాం. 2025వ సంవత్సరంలో కొన్ని పరిస్థితుల వల్ల సేవ మానేద్దాము, సరే ఈ సంఘానికి నా ఆలోచన బట్టి ఈ సంఘానికి ఒక సేవకుని పెట్టి నేనే ఆ సేవకునికి జీతమిస్తూ రెంట్ కడుతూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను దాదాపు కొంతమందితో కూడా చెప్పడం జరిగింది. నేను సేవ మానేస్తాను, నేను సేవ ఆపేస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు నేను చెప్పిన తర్వాత దేవుడు ఆ రోజు నైట్ ఒక మాట చెప్పారు, నువ్వు సేవ మానేస్తానంటున్నావు, వేరే సేవకుని పెడతానంటున్నావు, నువ్వు సేవ మానేయటానికైనా నేను ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని చెప్పారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సేవ మానేయటానికైనా ఇక్కడి వరకు తీసుకొచ్చింది, నేను ఇక్కడితో ఆపను, నేను ముందుకు తీసుకెళ్తాను, ఏమొచ్చినా కూడా నీకు తోడుగా ఉండాలని చెప్పినటువంటి దేవుడు ఆ రోజు నేను సేవ మానేస్తాను అన్నప్పుడు కూడా బాధపడ్డాను. కానీ మళ్ళీ తర్వాత దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత ఇక సేవ మానేను ప్రభా, బ్రతికినంతకాలం మీకోసం బ్రతుకుతాను, నాకు ఇబ్బంది ఏమి లేదు, నాకు ఎన్ని వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఏమొచ్చినా కూడా నేను మీకోసం బ్రతుకుతాను ప్రభని ఆ రోజున దేవుడితో ఆ మాట చెప్పడం జరిగింది. దేవుడు ఈ రోజు వరకు కూడా తన కృపలో భద్రపరిచి తన నామమహిమార్థమైన గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు లేదు. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, నేను నిమిత్త మాత్రమే, కానీ నేను సేవలోకి వచ్చిన తర్వాత దేవుడు నా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న ఏ ఒక్కరిని కూడా
వీళ్ళకి స్వస్థత రాలేదు, వీళ్ళకి విడుదల రాలేదు, దేవుడు వీళ్ళని స్వస్థపరచలేదని నా దగ్గరికి ఎవరినైతే దేవుడు పంపించారో ఆయనే స్వస్థపరిచాడు. కానీ ఈ రోజున స్వస్థ పొందుకున్నటువంటి వాళ్ళు మన దగ్గర లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది స్వస్థతల కోసం, విడుదల కోసం, స్వస్థతల కోసం, విడుదల కోసం మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నారు తప్ప దేవుణ్ణి సంపూర్ణంగా మారు మనసు పొందుకుని రక్షణ తీసుకోవడానికి, దేవుల్లో ఉండటానికైతే చాలా మంది ఇష్టపడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ నేను సేవలోకి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నా భారం మీ మీదే. నేను సేవలోకి వచ్చిన తర్వాత నా భారం మీ మీదేలా, అంటే సంఘం మీదేలా. ఏది ఏమైనా నా ప్రభుతో చెప్పుకొని నేనే భరిస్తూ ముందుకెళ్ళాను. ఇంకా 7 సంవత్సరాలు ముగించబడుతున్నాయి. ఇంకా సంఘం పాలు తాగే సంఘంగా ఉండకూడదు, బిర్యానీ తినే సంఘంగా ఉండాలని ఈరోజు ఒక బాధ్యత చెప్తే ఆ బాధ్యత చాలా మంచిగా నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఒకనొక టైం ఈరోజు భోజనాలు కూడా క్యాన్సిల్ చేస్తాను. ఆల్రెడీ మధ్యాహ్నం అన్నతో కూడా చెప్పాను. కానీ మళ్ళీ ఒక బాధ ఏంటి తెలుసా? దూరం నుండి వస్తారు, చుట్టూరు నుండి వస్తారు, పెద్దాపూర్ నుండి వస్తారు, పాప వృద్ధులు ఉన్నారు. సరే ఎంతో కొంత పొద్దు పెట్టి పంపిస్తే చాలా బాగుంటుంది అని ఆ చిన్న ఆశ. ఎందుకంటే మీరు అలా వెళ్ళటం, మీరు మందిరానికి వచ్చి అలా వెళ్ళిపోతే బాధపడేది ఫస్ట్ దేవుడు, తర్వాత నేను. సరే దేవుడు మహాకృపను బట్టి దేవుడు అద్భుతకరంగా ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి పద్ధతిలో దేవుడు మనకి భోజనాలు ప్రిపేర్ చేయడానికి, సిద్ధపరచడానికి దేవుడు కృప చూపించారు. కానీ హ్యాపీ లేదు, నాకు సంతోషం లేదు. ఈ రోజున దేవుని సన్నిధికి నేనైతే ఒకటే చెప్తాను, దేవుడు నా ద్వారా ఎంతైతే పని జరిగించాలనుకున్నాడో నాకైతే తెలియదు. కానీ దేవుడు నన్ను రానున్న దినాల్లో గొప్పగా వాడుకోబోతున్నాడు. గట్టిగా చప్పడు గురించి దేవుడు హల్లెలూయా. హల్లెలూయా. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను పడిన కష్టం, నేను పడిన ప్రయాస కానీ, నేను పడిన కష్టం కానీ, నేను పడిన నిందలు కానీ, నేను పడిన అవమానాలు కానీ, నన్ను అందరూ కూడా చాలామంది పిచ్చోడు, వీడు వెర్రోడు, ఈ యేసయ్య ఉంటే సరిపోయిందని అన్నోళ్ళు కూడా ఉన్నారు. నాకు ఖచ్చితంగా యేసయ్య అంటే పిచ్చి పెరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే నేనైతే ఒకటే చెప్తాను, దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని చివరి వరకు మొట్టమొదట 2018 సంవత్సరంలో మార్చి 2వ తారీఖున సేవ పరిచర్యకు వచ్చినప్పుడు దేవునితో ఏదైతే ఒక మాట చెప్పానో చివరి వరకు కూడా దేవునితో అదే నమ్మకంతో ఉంటాను. దేవుడు నాకు అప్పచెప్పిన పనిని ఎవరు వచ్చినా రాకపోయినా అదే పని చేస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచను. నేను కొన్ని విషయాలు అన్నతో షేర్ చేసుకుంటూ ఉండేటప్పుడు, అంటే సేవలో నేను ఏ సేవకుని కింద కూడా నేను ట్రైనింగ్ అవ్వాలి. నా దేవుడే నా ట్రైనింగ్. చాలామంది ట్రైనింగ్గా ఇస్తారు, అస్సలు డోంట్ కేర్ అన్నాడు. అంతే అన్నాడు, డోంట్ కేర్ అన్నాడు. నువ్వు డైరెక్ట్ సేవలో కనుక నేను నీకు తోడుగా ఉంటాను. కానీ దేవుని మహాప్రభుని బట్టి ఏ సేవకుని కింద పని చేయకుండా, ఏ సేవకుని కింద నేర్చుకోకుండా దేవుడు నన్ను సేవలకు తీసుకొచ్చి నేర్పిస్తూ ఈ రోజు వరకు నడిపించాడంటే అది నా ప్రభువుకు మాత్రమే మహిమపడతాను. గట్టిగా చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి మన యానివర్సరీ ఒకటైతే మన మందిరానికి వస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు, అలాగనే సునీత సిస్టర్ గారి వారి యొక్క మ్యారేజ్ డే కూడా గట్టిగా చెప్పగలుగుతూ దేవుని అలాగే ఈరోజు తిరుపతమ్మ పుట్టినరోజు